రీసెంట్ గా మేమైతే తిరుపతికి రావడం జరిగింది. మేము తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఎల్పిరి మెట్ల నుంచి వెళ్తున్నాం. ఈ రూట్ చూస్ చేసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే మనకి జింకలు కనబడతాయని చాలా మంది చెప్పారు. ఆ జింకలతో పాటు సింహం కూడా కనబడితే క్యూట్ గా సెల్ఫీ తీసుకుందామని చిన్న ఆశ. కొంత దూరం వెళ్ళగానే జనాలందరూ గుంపు కట్టేదో చూస్తున్నారు. అదేంటో చూద్దామని వెళ్తే అక్కడికి జింకల్ స్క్వాడ్ నేసుకుని ఫస్ట్ టైం ఈ జింకల్ని లైవ్ లో చూస్తున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదే ఫ్లో లో మేము మెట్లెక్కకుండా వెళ్ళిపోతుంటే పోలీస్ ఆపి ఇప్పుడు నైట్ అయింది కాబట్టి ఒంటరిగా వెళ్ళదని చెప్పి ఒక 20-30 మెంబర్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పిండు. అక్కడ ఉన్న పోలీస్ టార్గెట్ రీచ్ గా తీసుకొని పంపించేసిండు. అంతే ఫైనల్ గా మేమైతే మోకాలతో ఎక్కే మెట్ల దగ్గరకు వచ్చేసాం. ఈవెంట్ ఇన్నున్నాయి, ఎక్కితే అయిపోతాయిలే. ఇవన్నీ ఎక్కాక నా మోకాలు చెప్పి ఒక 10 నిమిషాలు వర్క్ చేసుడు ఇంకా నా పాయింట్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే మేము ఫైనల్ గా తిరుమలకైతే రీచ్ అయ్యాం. మేము వచ్చి రాగానే చేసిన మెయిన్ పని ఏంటంటే స్ట్రేట్ గా నక్షత్రంకి వెళ్ళిపోయాను. ఇక్కడ ప్రతి ఒక్క కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటది. ఇంకా నీట్ గా రైస్ వేసుకొని వాయించి పడేసాం. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మేము వచ్చిన టైమింగ్ అస్సలు బాగాలేదు అనుకుంటా. ఎందుకంటే లగేజ్ పెట్టుకుందామంటే తిరుమల మొత్తంలో ఒక్క లాకర్ కూడా ఖాళీ లేదు. అక్కడే లాకర్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఎవరైనా వెళ్ళిపోతుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుందామని రెడీగా కూర్చున్నాం. అప్పుడే ఒక ఫ్యామిలీ దర్శనం అయిపోయి ఇంటికి వెళ్తుంటే వాళ్ళకి అయితే తీసుకున్నాం. అలా మా లగేజ్ మొత్తం లాకర్ లో పెట్టేసి ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయి. ఇక్కడ దర్శనంకి వెళ్లే దారిలో ఈ దారి చూస్తుంటే నాకు టెంపుల్ అనే గుర్తుకొచ్చింది. లోపలికి వెళ్ళాలంటే ఫోన్లు ఏమీ తీసుకెళ్లొద్దంట. అందుకే ఈ ఫోన్లన్నీ కౌంటర్ లో వచ్చేసి టోకెన్ తీసుకు. సమ్మర్ కాబట్టి జనాలు మాత్రం చాలా మంది వచ్చారు. ఈ జనాలందరితో మా దర్శనం కంప్లీట్ గానే 20 hours పట్టింది. తర్వాత తిరుపతి ఫేమస్ ఐటమ్ అయిన తిరుపతి లడ్డు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ లైన్ మాత్రం మామూలుగా లేదు. ఎంత లైన్ ఉన్నా ఈ తిరుపతి లడ్డు కోసం వర్తే అనిపిస్తుంది. ఈ నాటి విశేషాలు ఇంతే. ఉంటా మరి బాయ్.